ఈ ప్రాంతంలో మీరు సంచరిస్తున్నారు గనక, మీరు సంచరిస్తున్నటువంటి ప్రజల మధ్యలోనికి వెళుతున్నప్పుడు ఇదిగో మనుష్య కుమారుడు ఎవడని ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, మనుషులలో ఉండేటువంటి స్పందన ఎలా ఉంది, వారి భావం ఎలా ఉంది, వారి ఆలోచన ఎలా ఉంది, అసలు మీరు జనుల్లోనికి వెళ్తున్నారు కనుక ఈ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి మనుష్య కుమారుడు గుర్చినటువంటి వారి భావం ఏంటి, వారి ఆలోచన ఏంటి అని యేసు ప్రభు వారు శిష్యులు అడుగుతారు. శిష్యులు అడిగితే యేసు ప్రభు వారితో శిష్యులు అంటారు, అయ్యా ఇదిగో మీరన్నట్టుగా జనుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది. ఎవరిని గూర్చి? మనుష్య కుమారుని గూర్చి. ఒకడంటాడు ఇదిగో మనుష్య కుమారుడు ఇదిగో మా బాప్తిస్మం ఇచ్చు యోహాన్ అంటున్నాడు ఒకడు. మరొక్కడు అంటున్నాడు ఇదిగో ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటూ అంటున్నాడు. ఇదిగో మరొక్కడు అంటున్నాడు ఇదిగో ఏలియా అంటూ అంటున్నాడు. మరొక్కడు అంటున్నాడు ప్రవక్తలలో ఒకడై ఉండొచ్చు అంటున్నారు. అంటే ఎవరికి కూడా మనుష్య కుమారుని గురించినటువంటి ఒక సంపూర్ణత అనేటువంటి అనుభవం అనేటువంటిది ఎవరికి లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకముగా మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఒక చోటుకు వెళితే ఈ ప్రజలు అంటున్నారు బాప్తిస్మం ఇచ్చు యోహాను మనుష్య కుమారుడు అంటున్నారు. ఇదిగో ఈ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ఇదిగో ఏలియా మాత్రమే మనుష్య కుమారుడు అంటూ ఉంటున్నారు. ఇదిగో ఇక్కడికి వెళుతూ ఉంటే జెర్మియా మనుష్య కుమారుడు అంటూ ఉంటున్నారు. ఇదిగో ఇంకొక చోటుకి వెళ్తూ ఉంటే వీళ్ళెవ్వరూ కాదు ప్రవక్తలలో ఒకడై ఉండొచ్చు అంటూ ఉన్నారు. అంటే మనుష్య కుమారుడు గూర్చినటువంటి పూర్తి అవగాహన అక్కడున్న ప్రజలకి ఎవరును కూడా స్పష్టత అనేటువంటిది, మనుష్య కుమారుడు గుర్చినటువంటి స్పష్టత అనేటువంటిది అక్కడ ఎవరికి అప్పుడు యేసు ప్రభువారు అంటారు, సరేగానే ఆ ప్రజలు ఏమనుకుంటే తర్వాత సంగతి, అసలు వాస్తవానికి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారని అడిగాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు శిష్యులతో ఏమన్నారు? మొదట ఇదిగో ఈ కైసర ప్రాంతంలో ఉన్న జనులు నన్ను మనుష్య కుమారుని గురించి ఏమనుకుంటున్నారని అడిగి వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సమాధానాన్ని విన్నాడు ఆయన. సమాధానం విన్న తర్వాత ఇప్పుడు వారికి ఒక ప్రశ్న వేశాడు. మీకు అర్థమయ్యిందా? ఆ జనులు గురించినటువంటి మాట చెప్పాడు, జనులు ఏమనుకుంటున్నారో అడిగాడు, జనులు గురించినటువంటి మాట మాట్లాడి ఇప్పుడు వారేమనుకుంటున్నారని అడిగిన తర్వాత వారి దగ్గర నుంచి ఒక సమాధానం తీసుకున్నాడు. ఎవరి దగ్గర నుంచి సమాధానం? శిష్యుల దగ్గర నుంచి. జనులు ఆయా స్థలాల్లో ఆయా ప్రాంతాల్లో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నటువంటి వారి వారి భావాలను ఇక్కడ యేసు ప్రభు వారికి తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, ఆ సమాధానం విన్న తర్వాత సరే ఆ జనులందరూ ఏమనుకుంటున్నారో తర్వాత సంగతి, కానీ ఇప్పుడు నన్ను గురించి మీరేమనుకుంటున్నారని అడిగాడు. ఎవరిని గురించి? శిష్యులతో యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట అక్కడ రాయబడినటువంటి విషయం అదే కదా. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట 15వ వచనం, అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. జనులు ఏమనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు కదా. జనుల్లో ఒక్కొక్కరి యొక్క ఆలోచన భావాలు అనేటువంటిది అందరిలో ఎలా ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరందరూ కూడా నన్నేమనుకుంటున్నారని అడిగాడు. హల్లెలూయా. బిక్కుబిక్కుమని కొంతమంది ముఖాలు ఏం చేస్తున్నారనంటే, అసలు మిమ్మల్ని అడగడం మీరేమనుకుంటున్నారని మమ్మల్ని అడగడం ఏంటయ్యా, మీరు మా బోధకుడనే కదా అనుకోవచ్చు అని వెంటనే కూడా స్పందన అనేటువంటి ఎవరు కూడా ముందు ఇవ్వకపోయినా కానీ అన్ని సంవత్సరాల నుంచి యేసు ప్రభుతో తిరిగిన రెస్పాండ్ అనేటువంటిది అంత త్వరగా అవ్వలేకపోయారు శిష్యులు. కానీ అందులో పేతురు మాత్రం ఒకటే వెంటనే చాలా త్వరగా రెస్పాండ్ అవుతూ ఉంటాడు, చాలా త్వరగా స్పందించిన వాడు అవుతూ ఉంటాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, అందుకు పేతురు, సీమోను అనబడిన పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట అంటే యేసు ప్రభువారు అన్నారు, అసలు జనులు ఏమనుకుంటున్నారో మీకు తెలిసింది కదా, ఇప్పుడు నన్ను గురించి మీరేమనుకుంటున్నారు అని శిష్యులు అడిగితే అందులో మిగతా వారందరూ మౌనమైపోయి ఏమని చెప్దాం అని ఆలోచన. మా బోధకుడు అని చెప్దామంటారా, మా ఆత్మీయ తండ్రి అని చెప్దామంటారా, లేకపోతే మా కష్టకాల సమయంలో మమ్మల్ని ఆదుకున్న నాదుడు అని చెప్పమంటారా,
లేకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మాకంటూ కూడా ఏ కొదువంటూ లేకుండా మమ్మల్ని పోషించినటువంటి దేవుడు అని చెప్పమంటారా, ఏమని చెప్పమంటారా అని వాళ్ళ మధ్యలో అనేకమైనటువంటి రకాలు కలిగినటువంటి ఆలోచనలో ఒక్క మాట కూడా బయటికి వాళ్ళు పలకకపోయినప్పుడు కేవలం పేతురు మాత్రం వెంటనే త్వరగా స్పందించంటాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పేతురు మాట్లాడుతూ ఉంటాడు. మీకు జ్ఞాపకం చేస్తాను, పేతురు గురించి బైబిల్ ఏం చెప్తుందనంటే చాలా త్వరగా స్పందించగలిగిన వాడై ఉంటాడు. అందుకనే పేతురుని దుడుకు పేతురు అంటారు. ఏమంటారు? దుడుకు పేతురు అంటే కొంచెం త్వరగా రియాక్ట్ అవుతున్నటువంటి వాడు అన్నమాట. నేను ఇలా మీతో చెప్పగలుగుతూ ఉంటున్నాను. ఒకసారి గెత్సెమనే తోటలో, నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను, జాగ్రత్తగా మీరు వినాలి. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారిని యూదా వచ్చి ముద్దు పెట్టుకొని అక్కడ ఉండేటువంటి సైనికులకు అప్పగించేస్తాడు. అప్పగించేసిన తర్వాత అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా ఎవరు కూడా ముందడుగేయకపోయినా వెంటనే పేతురు తన వరలో ఉండేటువంటి కత్తిని తీసుకొని సైనికుని యొక్క చెవిని తెగ నరికిన వాడు అవుతాడని బైబిల్ చెప్తూ ఉంది. అంటే అక్కడ యేసు ప్రభు వారిని పట్టుకోగానే, యేసు ప్రభు మీద చెయ్యి వెయ్యగానే వెంటనే ఎవరు స్పందన, ఎవరు రెస్పాండ్ అయ్యారు, వెంటనే ఎవరు స్పందించారు, ఎవరు ముందడుగు వేశారు అని అంటే పేతురే. దాన్ని వక్రీకరించి మనం మాట్లాడుకుంటాము. ఎలాగ కొంతమంది వక్రీకరించి ఎలా మాట్లాడతారంటే, ఇదిగో పేతురు దుడుకు కలిగిన వాడు అని మాట్లాడుకుంటాం. కానీ నేను ఏమంటానంటే ఈరోజు జాగ్రత్తగా వినండి, కొన్ని పేతురుకు దుడుకుంది కానీ అవనవసరమైన దుడుకు కాదు. అది పేతురుకి దుడుకు ఉండొచ్చు కానీ అవనవసరమైన దుడుకు కాదు. ఎందుకనంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, పేతురు యొక్క చెవిని తెగ నరికిన తర్వాత, అంటే పేతురు సైనికుని యొక్క చెవిని తెగ నరికిన తర్వాత ఆ చెవి పడిపోయిన తర్వాత వెంటనే ఆ చెవి తీసి సైనికుడి చెవికి మరలా అంటిన తర్వాత యేసు ప్రభు వారు పేతురు వైపు చూసి అంటాడు, పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు అంటాడు. అంటే వాస్తవానికి పేతురు చేతిలో కత్తి ఉండటం వల్ల మాట్లాడలేదు ఆ మాట, పేతురుని గురించి మాట్లాడలే. కానీ అక్కడున్న సైనికుల చేతిలో ఆయుధాలు ఉన్నాయి. పేతురును దృష్టి పెట్టుకొని పేతురును ఉద్దేశించి పేతురును గురించి మాట్లాడుతున్నట్లుగానే అక్కడున్న సైనికులతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన. అందుకనే పేతురు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు కానీ కత్తి పారాయి పక్కన పెట్టాయి అని అన్నాడు. అక్కడ తీసి వరలో పెట్టది. ఏ పేతురు దగ్గర కత్తి ఉండకూడదు అని అనుకుంటే కత్తి పారేయమనొచ్చు కదా. పేతురు దగ్గర కత్తి ఉంటే ప్రమాదం అని అనుకున్నవాడైతే ఖచ్చితంగా ఆ ప్రమాదం అనుకున్న దానిని దేవుడు విడిచిపెట్టామని చెప్పొచ్చు కదా. పేతురు, ఎలా కత్తి తీసావో మరలా అదే కత్తి వరలోనికి పెట్టే. మరి ఏంటండి పేతురుతో ఈ మాట అన్నాడు కదా, పేతురు నువ్వు కత్తి పట్టుకున్నవాడు కత్తితో చనిపోతాడని చెప్పిన మాట ఎవరికి అంటే, ఇదిగో కత్తి పట్టుకుని ఆయుధాలతో తిరుగుతున్న వాడితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చాలామంది ఆయుధాలు పట్టుకొని వచ్చారు. అక్కడ చాలామంది సైనికుల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. అదే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. గొలియాతు, దావీదు గొలియాతుని ఎదుర్కోవటానికి, గొలియాతుని చంపటానికి దావీదు చేతిలో కేవలం ఒడిసె మాత్రమే పట్టుకొని వెళ్ళాడు. కానీ గొలియాతు చేతిలో ఏముంది? ఆయుధాలు ఉన్నాయి. గొలియాతు చేతిలో కత్తి ఉంది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇదిగో గొలియాతును ఒడిసెతో కొట్టి బోర్ల పడిన తర్వాత గొలియాతు మీదకు దావీదు ఎక్కి గొలియాతు దగ్గర ఉన్న కత్తిని తీసి గొలియాతు తలను తెగ నరికి గొలియాతు తలను పట్టుకొని పట్టణంలోనికి వస్తూ ఉంటాడు దావీదు. అంటే గొలియాతు చేతిలో ఏమున్నట్టు? ఎదుర్కోవటానికి రండిరా చూద్దాం, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయని సవాలు విసురుతున్నాడు. రెండు రాని తలెగరేస్తూ అంటున్నాడు. అందుకనే వేటినైతే బట్టి గర్వపడుతూ ఎర్రబీగిపోతూ వచ్చాడో, ఒకటి ఆయుధాన్ని చూసుకొని గర్వపడుతూ వచ్చాడు, రెండు తల ఎగరేసుకుంటూ అందరికి సవాలు విసురుకుంటూ వచ్చాడు. అందుకని తన ఆయుధముతోనే తన తలను తెగ నరికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తీసుకుని వస్తున్నాడు. ఈ తలే కదా మీ అందరి దగ్గరికి కూడా తల ఎగరేసుకుంటూ గర్వపు మాటలు, తల ఎగరేసుకుంటూ గొప్ప మాటలు తగలు ఎగరేసుకుంటూ మాట్లాడిన మాటలు ఈ తలేనా అని ప్రజల దగ్గరికి తీసుకుని వచ్చి తలను చూపిస్తూ ఉంటున్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితో చనిపోతాడనటానికి అది రుజువు. అంతేగాని పేతురు చేతిలో కత్తి ఉండటం వల్ల పేతురే కత్తితో చనిపోతాడని కాదు.
కేవలం అందుకని ఒకవేళ పేతురు వరలో కత్తి ఒకవేళ ఉండకూడదని అనుకుంటే పేతురుని ఆ సమయం అందే తన చేతిలో ఉన్న కత్తినే విడిచిపెట్టేయమనేవాడు. మరలా ఆయన ఏమన్నాడు? వరలోని పెట్టు అన్నాడు. అంటే కత్తి దైవజనుడి దగ్గర ఉండేటువంటిది ప్రతి వాటికి కాదు ఉపయోగించటం. ఆ కత్తి 2 అంచులు కలిగిన ఖడ్గమనబడిన దేవుని వాక్యం అని వాక్యంలో రాయబడుతూ ఉంటుంది. పేతురు దగ్గర ఉండేటువంటి కత్తిని గురించి దైవ వాక్యంలో స్పష్టంగా ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకుంటే మరలా ఆ కత్తిని వరలోనికి ఎందుకు పెట్టమన్నాడనంటే అది దేవుని వాక్యం గనక. కత్తి దేనికి పోల్చబడిందో తెలుసా? దేవుని వాక్యానికి పోల్చబడింది. దేవుని వాక్యం ప్రతి పర్యాయం ప్రతి స్థలంలో కూడా మనము బోధించటం కానీ, ప్రవర్తన మాట్లాడటం కానీ, వక్రీకరించటం కానీ, లేకపోతే ఆ మాటలు దేవుని వాక్యాన్ని ప్రతి పలుమార్లు కూడా మనం పలకటం అనేటువంటిది అది రైట్ టైం కాదు. అందుకని నువ్వు అక్కడ ఏం చేయాలి? ఆ వరలో మరలా కత్తిని పెట్టాలి. సాధారణంగా చాలామంది దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంటే అనవసరమైనటువంటి వాటి దగ్గర కూడా వాక్యాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. దేవుని వాక్యాన్ని అనవసరమైన వాటిల దగ్గర కూడా వ్యర్థపరుస్తూ ఉంటారు. వాక్యపు విలువ తెలియని ప్రజల దగ్గర వాక్యాన్ని వ్యర్థపరుస్తూ ఉంటారు. అందుకని దేవుడు అంటాడుగా, ఇదిగో పందుల మధ్య ముత్యాలు జల్లినను వాటికి విలువ తెలియనప్పుడు మనం ఎంత జల్లినా కానీ అవి ఏం చేయలేవో తెలుసా? వాటిని స్వీకరించలేవు అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు వినవలసిన మాట. వెంటనే పేతురు అంటూ ఉన్నాడు, ఇదిగో అయ్యా నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పలికినప్పుడు వెంటనే యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి 17వ వచనాన్ని చదివితే, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరులో నీకు బయలుపరచలేదు అన్నాడు. ఏంటి బయలుపరిచేది? తండ్రి అంటే యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడైన దేవుని కుమారుడని పేతురుకు దేవుడు బయలుపరిచాడు. అందుకనే పేతురును గురించి దేవుడు అంటాడు, పేతురు నీవు ధన్యుడవు అంటాడు. ఏంటి ధన్యుడవు? ఎందుకు పేతురు ధన్యుడయ్యాడనంటే దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు గనక. పేతురు ఎందుకు ధన్యుడయ్యాడనంటే దేవుని ప్రత్యక్షత ద్వారా దేవుని కుమారుడు ఏమై ఉన్నాడో బయలుపరిచాడు గనక. అందుకనే అక్కడున్న శిష్యులందరూ కూడా అంతమంది ఉన్నారు. పేతురు ఎలాగైతే తిరిగాడో, పేతురు ఎలాగైతే యేసు ప్రభుతో ఉన్నాడో, పేతురు ఎలాగైతే యేసు ప్రభుతో నడిచాడో, యేసు ప్రభుతో నడిచినటువంటి శిష్యులు కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. అయినా కానీ పేతురుకు వచ్చిన ప్రత్యక్షత మిగతా శిష్యులకు రాలేదు. పేతురు ధన్యుడిగా ఎంచబడినట్లు మిగతా వారు ధన్యులుగా ఎంచబడలేదు. పేతురు మాత్రమే ఏమయ్యాడో తెలుసా? ప్రత్యక్షతను అనుభవించాడు. ప్రత్యక్షతతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి ప్రత్యక్షత అంటే పరలోకపు తండ్రి నీకు బయలుపరిస్తేనే గాని అన్నాడు. ఇది నరులు బయలుపరిస్తే నువ్వు చెప్పలే. నరులు బయలుపరిస్తే నేను ఎవరో నువ్వు కనుగొనలే. నరులు బయలుపరిస్తే నన్ను గూర్చి నువ్వు ప్రకటన చేయలే. ఇది పరలోకమందున్న నా తండ్రి మాత్రమే నీకు బయలుపరిచాడు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీకు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని ప్రత్యక్షత కలిగిన వ్యక్తివైతే నీవు ధన్యుడిగా ఎంచబడతావు. దేవుని ప్రత్యక్షత ఉండాలి మనకు. వాక్య ప్రత్యక్షత ఉండాలి మనకు. ప్రార్థన ప్రత్యక్షత ఉండాలి మనకు. దేవుని సన్నిధిలో మనం గోజాడుతున్నప్పుడు దేవుని ప్రత్యక్షత అనుభవించాలి మనం. ఎవరైతే దేవుని ప్రత్యక్షత అనుభవంలోనికి వెళతారో వారిని ప్రభు అంటాడు ధన్యులు. పేతురుని అన్నాడుగా, పేతురు నీవు ధన్యుడవు. కారణం ఏంటో తెలుసా? నీవు తండ్రి ప్రత్యక్షతను కలిగిన వ్యక్తివి. తండ్రి ప్రత్యక్షత నీకిస్తేనే తప్ప ఈ వాస్తవాన్ని, ఈ నిజమును, ఈ సత్యమును పలకలేదు. కేవలం తండ్రి ప్రత్యక్షత నీవు కలిగిన వాడువు గనక నువ్వేమై ఉన్నావో తెలుసా? ధన్యుడవు అన్నాడు.